స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంత పెద్ద పాడ్కాస్ట్లో అక్కడక్కడ స్కోర్లు, వెన్యూలు, టీంలు ఇవన్నీ తప్పు చెప్తూ ఉంటాం. అన్నీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి. మా గురించి మీకు తెలుసు కదా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ బాల్ 9 రన్లు ఎంతో కొట్టాలంటే 6 కొడతాడు. జస్ట్ ఫ్యూ రన్స్తో ఓడిపోతారు రా. నాకు మైండ్ ఎగిరిపోయింది. అప్పుడు మనం మనాలిలో ఉన్నాం. వాళ్ళ ఇద్దరు కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేయాలి, లేదా ఇంకా ప్లేయర్స్ అందరూ బ్యాన్ చేయాలి. పంజాబ్కి రీసెంట్ ఇయర్స్లో జరిగిన మంచి పని ఏంట్రా ఆఫ్టర్ కేఎల్ రాహుల్ అంటే శశాంక్ సింగ్ అండ్ బై మిస్టేక్ కొనేహారు కిట్టి పార్టీ వాళ్ళు. ఎవరినో కొనబోయాడు కొనేహారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎపిక్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఆడేడు చూడు దీని అక్క బ్యాట్ ఎత్తినప్పుడల్లా మిడిల్ ఫింగర్ ఎత్తినట్టు ఉండేది నాకు. ఇప్పుడు కాదు బ్రో, బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, కిట్టి పార్టీ పెట్టుకుంటారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆప్షన్కి వస్తారు, అందరు నమ్మి దొబ్బుతారు, మళ్ళీ కొనేస్తారు. ఎంజాయ్మెంట్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta and IPL podcast లో ఇది 3rd episode. ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత సిఎస్కే ఎంఐ గురించి మాట్లాడుకున్నాం. సిఎస్కే ఎంఐ ఆర్ ద 2 బెస్ట్ టీమ్స్ ఆఫ్ ఐపీఎల్. సో ఆన్ కాంట్రాస్ట్ ఈరోజు తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్టు హోలీ ట్రినిటీని ఫినిష్ చేస్తూ 2 వర్స్ట్ టీమ్స్ ఆఫ్ ఐపీఎల్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. దట్ ఈస్ కింగ్స్ 11 పంజాబ్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్. సో బేసికల్లీ పంజాబ్ అండ్ ఢిల్లీ గురించి మాట్లాడుకోబోతున్నాం. రెండు పక్కనే ఉంటాయి, రెండు అలా పక్కనే తుమ్ సాతియో మేరే సాతియో అని చెప్పి నేను ఇందాక స్టాట్స్ రాస్తున్నప్పుడు చూసా. ఎన్నిసార్లు తెలుసా, అయితే నువ్వు లాస్ట్ వస్తే నేను లాస్ట్ బటన్ వస్తా, నువ్వు 5th వస్తే నేను 6th వస్తా, అలా కలిసి ఆడినాయి అనమాట ఐపీఎల్స్ అన్నీ. సో ఈ 2 టీముల గురించి మాట్లాడుకున్నాం. బేసికల్లీ ది థీమ్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ వై డూ దే లూజ్, వాట్ వెంట్ రాంగ్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం ఇందులో. నేను ఒక టీముకి బాగా రెడీగా ఉన్నాను ఎప్పటి నుంచో. ఇంకో టీము అలాగే సచ్చిందిలే. ఢిల్లీకి సరే సార్ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈలోపు ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, చాలా తప్పు బ్రో. పెద్ద పాడ్కాస్ట్లు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేయండి, వచ్చేస్తాం మేము. ప్రణయ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రణయ్ వర్మ యూట్యూబ్ అని లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. సింపుల్ క్వశ్చన్. ఢిల్లీ పంజాబ్లో పంజాబ్ నేను అడిగే క్వశ్చన్ చెప్పు. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ మార్చేద్దాం. నేను కొద్ది గొప్ప ఎగ్జైట్ చేసే టీం ఇది. ఢిల్లీ ఎనీడే. ఎగ్జైట్ చేసే టీం ఈ రెండిట్లో ఢిల్లీ ఎనీడే. ఏముంది అంటే అవతల పక్క నువ్వు అన్నావు చూడు, అసలు పాపం ఐ ఫీల్ సాడ్ ఫర్ ఢిల్లీ టీమ్ బికాజ్ నువ్వు 2 వరస్ట్ టీంలను పంజాబ్తో కలుపుతున్నావు. ఢిల్లీ పాతాళంలో ఉంటే పంజాబ్ ఇంకెక్కడో ఉంది. ఏం కాదు, ఢిల్లీ కూడా ఏం తక్కువేం కాదు. ఢిల్లీ హిస్టరీ గురించి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. నాట్ స్టాట్స్ మరి, బట్ ఓవరాల్ నేను చిన్నప్పటి నుంచి ఐపీఎల్ చూసానా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అట్లీస్ట్ ఢిల్లీ అనే టీం మీద కొంచెం ఏదో ఉంది. పంజాబ్ ఇప్పుడు నువ్వు పంజాబ్ గురించి చెప్పమంటే ప్రీతి జింతా తప్ప దేని గురించి అని చెప్తారా? లాస్ట్ టైం కూడా పంజాబ్ మాట ఎత్తితే ప్రీతి జింతా ఉంది కదన్నా, అదే నా ప్రాబ్లం. సో ఓకే యు ఆర్ సేయింగ్ దట్ ఢిల్లీ ఎగ్జైట్స్ యూ మోర్ అండ్ పంజాబ్ ఈజ్ అసలు పంజాబ్కి ఏది లేదు, ఆరా లేదు, గీరా లేదు. ఓకే, నువ్వు ఇన్ని ఎలిగేషన్స్ కూడా ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నావు కదా, డిఫెండ్ యువర్ స్టేట్మెంట్. వై ఆర్ యూ గివింగ్ దట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోదు కదా, రీజన్ చెప్పు. బాబు చాలా సేపు చెప్తా, ఇట్స్ బిగ్ అందుకే పాడ్కాస్ట్ ఇది. పెద్ద చెప్తున్నా, రెడీగా ఉండండి. పంజాబ్ని ఎందుకు వేసుకుంటున్నాను అని అడుగుతున్నా. అదే అంతే. నేను చాలా పద్ధతిగా డిఫెండ్ యువర్ స్టేట్మెంట్ అంటే పంజాబ్ డిఫరెన్స్ బిట్వీన్ చార్ నాట్ సారీ అండ్ ప్రణయ్ వర్మ. కానీ ఇంకా సో పంజాబ్ హిస్టరీ ఫస్ట్ నుంచి వద్దాం. ఇట్ స్టార్టెడ్ విత్ వెరీ నైస్. ఎక్సలెంట్. సూపర్. యువరాజ్ సింగ్ అనేవాడు వాళ్ళకి ఐకాన్ ప్లేయర్ కూడా. వాళ్ళకి పంజాబ్ కెప్టెన్, టీమ్ నైస్, వెరీ నైస్. అండ్ నాకు గుర్తున్న ఫస్ట్ పంజాబ్ మూమెంట్ ఏంటంటే దట్ రన్అట్
ఆఫ్ యువరాజ్ సింగ్. ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ 1 run 2 runs 1 ball లో కొట్టాలి. పట్టుకుని దూకుతాడు. అది ఒకటి వరల్డ్స్ బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ఆల్ టైమ్ జాంటీ రోడ్స్ ఉంటుంది ఒకటి ఫోటో, ఐకానిక్ ఫోటో పాతది. సేమ్ ఇదే, అది కూడా దూకుతాడు అలాగా వికెట్ల మీద, వికెట్లు అన్ని పడిపోతాయి. అవో వీడియో చూస్తే పిచ్చ కేవటిక్ ఉంటుంది. ఓకే, అది అలా స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందో నాకు తెలియదురా, అసలు నీకు గుర్తులేదా? ఏమీ లేదు. సి ఐల్ టెల్ యూ. పంజాబ్ తర్వాత లైక్ ఫస్ట్ వచ్చి యువరాజ్ సింగ్ వచ్చాడు. నాకు సరిగ్గా క్రొనాలజీ గుర్తులేదు కానీ తర్వాత చెప్పు, గుర్తున్న చెప్తే నువ్వు మార్చు కొంచెం. ఓకే, తర్వాత సంగా వచ్చాడు, సంగక్కర కెప్టెన్ కింద. దాని తర్వాత గిల్క్రిస్ట్ వచ్చాడు. లేదు ఫస్ట్ గిల్క్రిస్ట్, అదే గిల్క్రిస్ట్ సంగనో సంగ గిల్క్రిస్టో సంథింగ్ ఏదో. సో వీళ్ళిద్దరు అయిన తర్వాత మధ్యలో మురళీ విజయ్ చేశాడు రా. కేఎల్ రాహుల్కి ముందుంది ఇంకా పంచాయతీ, పెద్ద పంచాయతీ ఉంది. మ్యాక్స్వెల్ చేశాడు, మురళీ విజయ్ చేశాడు. సర్లే కేఎల్ రాహుల్ దగ్గరకు వస్తా. కేఎల్ రాహుల్ చేశాడు. కేఎల్ రాహుల్ చేసినప్పుడు పంజాబ్ వాజ్ వెరీ నైస్. నాకు కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్, గెయిల్ ఉండేవాడు వాళ్ళకి. అప్పుడే ఐ థింక్ అప్పుడప్పుడే హర్షదీప్ సింగ్ వచ్చాడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఉన్నప్పుడే. అప్పుడు ఫోన్లే ఇన్నాళ్ళకి పంజాబ్ ఒకటి మంచోడిని కొన్నారు. అప్పుడులో చిర్రగాడేసాడు కేఎల్ రాహుల్. T20 ఫామ్ లో పీక్ లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ గురించి కొన్ని స్టాట్స్ చెప్తా. కేఎల్ రాహుల్ ఎప్పుడైతే వచ్చాడో, కేఎల్ రాహుల్ ని 2018లో కొన్నారా. మనం వెళ్ళాం మ్యాచ్ గుర్తుందా, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. యా, నేను మొన్న వెనక్కి తిరిగి చూసుకుంటున్నా. నేను బెంగళూరులో ఇప్పుడు దాకా 2 matchesకి వెళ్ళా. ఒకటి ఆర్సీబీ 2 matches, నేను 2 matchesకి, నేను 3 matchesకి వెళ్ళా. ఒకటి రెయిన్ వాష్ అవుట్ అయిపోయింది. సో ఒకటి మన ఇద్దరం కలిసి వెళ్ళింది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. నేను ఇంకోటి వెళ్ళా మన లాస్ట్ పాడ్కాస్ట్. నీకు హైలైట్ ఏంటో చెప్పనా, ఐ చోజ్ పంజాబ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువరాజ్ సింగ్. అంతే. ముంబైకి కూడా యువరాజ్ సింగ్ ఉన్నాడు, అండ్ యువరాజ్ సింగ్ ఆడిన లాస్ట్ మ్యాచ్ అది. ఐ అగ్రీ. సో 2018లో కేఎల్ రాహుల్ టీంలోకి వచ్చాడు. ఐ వెరీ 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 ఫాండ్లీ రిమెంబర్ ది ఆప్షన్ బిఫోర్ 2018. ఎందుకు బాగా గుర్తుందంటే, ఫస్ట్ కేఎల్ రాహుల్ ఆప్షన్లోకి వస్తాడు. ఆప్షన్లోకి వస్తే SRH పంజాబ్ ఘోరంగా బిడ్ చేసుకుంటాయి. 12.25 దగ్గర ఎక్కడో మన పంజాబ్ కొనేస్తుంది, SRH డ్రాప్ అయిపోద్ది. ఆ తర్వాత మనీష్ పాండే వస్తాడు. మనీష్ పాండేని 11.5 పెట్టి కొంటాం. నేను ఎప్పుడు అనుకుంటా, అరే ఆ రోజు కేఎల్ రాహుల్ మనకు వచ్చుంటే వేరేలో ఉండేది రా సీన్. అప్పుడు అయ్యేది హోమ్ కమింగ్. ఫస్ట్ ఐపీఎల్ ఆడాడు కదా. సో 2018లో కేఎల్ రాహుల్ 659 runs కొట్టాడు పంజాబ్కి. ఓకే, 2019లో 593 runs కొట్టాడు. 2020లో దీని పేరేంటి, పంజాబ్కి 670 runs కొట్టాడు 2020లో. 2021లో 626 runs కొట్టాడు. 2022లో కూడా 22 కాదనుకుంటా, 22కి వీళ్ళు వచ్చారు కదా. 2022లో పంజాబ్ వదిలేసింది. సో కేఎల్ తర్వాత చూడు అసలు ఇయర్స్ చూసావా? అదే అంటున్నాను, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ పంజాబ్ పోస్ట్ స్టార్ట్ 2014 అని నేను యాజ్ అ ఫ్రాంచైజ్ 2014 గురించి సపరేట్ మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ యాజ్ అ ఫ్రాంచైజ్ ఫస్ట్ యువరాజ్ సింగ్ ఉన్న దాని తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు. అండ్ మయాంక్ అగర్వాల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఇన్నింగ్స్. ఇఫ్ నేను బాగా ఇప్పుడు హెడ్ అభిషేక్ అగర్వాల్తో పోల్చకపోయినా, మయాంక్ అగర్వాల్ హెడ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇప్పుడు మన డిస్ట్రక్ట్ కాటారం గొడుకులో అమ్మ మొగుడు అదేదో చెప్తారు కదా ఇప్పుడు. కానీ కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ అప్పట్లో ఇఫ్ నాట్ ఇంత కాకపోయినా వాళ్ళు వచ్చినప్పుడు భయం వేసేది. పవర్ ప్లేలో దున్నేసేవారు, ఎవడో ఒక్కడైతే తగులుకునేవాడు, ఇద్దరు కూడా తగిలేసుకునేవారు అప్పుడప్పుడు. ఇద్దరు చేతులు ఎత్తేసిన మూమెంట్స్ చాలా తక్కువరా. సో క్రేజీ నడిచింది మొత్తం. దాని తర్వాత యాజ్ యూజువల్గా కిట్టి పార్టీ టీమ్ ఇచ్చింది వాళ్ళకి. ఇప్పుడు కాదు బ్రో, బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, కిట్టి పార్టీ పెట్టుకుంటారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆప్షన్కి వస్తారు, అందరు నమ్మి దొబ్బుతారు, మళ్ళీ కొనేస్తారు. ఎంజాయ్మెంట్ అంతే. అసలు కేఎల్ రాహుల్ అన్ని సంవత్సరాలు అలా ఉంచారు నాకు కూడా తెలీదు. వై డూ యూ థింక్ దే డూ దట్? కిట్టి పార్టీ ఆ టీంకి, ఆ ఫ్రాంచైజ్ ఓనర్లకి. ఇప్పుడు నెస్వాడి అని చూస్తారా, నవ్వు వస్తుంది తెలుసా. నెస్వాడి ఈజ్ ప్రీతి జింతాజ్ ఎక్స్ హస్బెండ్ అండ్ పంజాబ్ ఓనర్, వన్ ఆఫ్ ది ఓనర్స్. నాకు ఎంత నవ్వు తెలుసు కదా. నెస్వాడియా
ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు? బాంబే డై. వాట్? అవునా? ఓహో, ఆ డబ్బులు అయ్యి మనం టవల్ కట్టుకునే డబ్బులు అన్నీ. నైస్. ప్రతి ఇంట్లో బాంబే డైయింగ్ ఉండాల్సిందే. సో ఇప్పుడు చెప్తాను నీకు. ఇప్పుడు పంజాబ్ ఓనర్స్ గురించి కొంచెం చెప్పు. నువ్వు ఎలాగో చెప్పు. కిట్టి పార్టీ అది ఇది అంటున్నావు కదా. పంజాబ్ మెయిన్ ఓనర్ 46% స్టేక్ హోల్డర్ మోహిత్ బర్మన్. ఆయన ఎవడంటే డాబర్ గ్రూప్ నుంచి వచ్చినాడు. డాబర్. ఓకే. తర్వాత రోజు పొద్దున్న వాళ్ళనే పలకరిస్తాం మనం. యా, మనం డాబర్ రెడ్ వాడతాం. సో అలాగా నెస్ వాడియా 23%, ప్రీతి జింతా 23%. అలా కాకుండా ఆయన ఇంకొక ఆయన ఎవరో సుమిత్ అనే ఆయన 8%. ఓకే. ఇది వాళ్ళ కన్స్టార్షన్. నలుగురు ఉన్నారు. అది కూడా 2005 to 2009 ప్రీతి జింతా అండ్ నెస్ వాడియా వర్ టుగెదర్. సో ఇన్ 2008 దే బాట్ ది టీమ్. సో కలిపి కొని ఉంటారు 46%కి. తర్వాత దే స్ప్లిట్ ఇట్ అప్. ఓహో, నైస్. సో నేను ఎందుకు కిట్టి పార్టీ అంటున్నా చెప్తా చూడు. నేనేమి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి నేను నాకు మీనింగ్ చెప్తా ఎందుకు అలా అంటున్నాను. దేర్ ఆర్ 2 things. వన్ ఈజ్ నేను అంటాను కిట్టి పార్టీ. దెర్ ఈస్ అన్ అదర్ థింగ్. నువ్వు వచ్చి ఐదర్ నీ టీంని బిల్డ్ చేసుకోవాలి త్రూ ద ఇయర్స్. దట్ ఈస్ వాట్ ఐడియల్లీ అ టీమ్ షుడ్ డూ. త్రూ ఇయర్స్ బిల్డ్ చేసుకోవాలి. అయ్యో లాస్ట్ ఆప్షన్ నీళ్ళు నుంచో నెక్స్ట్ ఆప్షన్ నీళ్ళు పట్టుకురావాలి, ఇలా చేయాలి. బిల్డ్ చేసుకోవాలి. యు మీన్ ప్లేయర్స్ ఉంచాలి, ప్లేయర్స్ తో ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆర్ వాట్ డు యు మీన్? ఆ పాయింట్ డీకోడ్ చేద్దాం కొంచెంసేపు. సో ఐ విల్ కంపేర్ విత్ అదర్ టీమ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తీసుకుందాం. ఎస్ఆర్హెచ్కి ఇండియన్ ఐకాన్ ప్లేయర్ లేడు, ఎప్పటి నుంచో లేడు. ఇప్పుడు నువ్వు ఎస్ఆర్హెచ్ని వెనకాల తిరిగి ఇలా చూసావు అనుకో, నీకు సంగకర ఫస్ట్లో గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా డేవిడ్ వార్నర్ గుర్తొస్తాడు నీకు. గో బ్యాక్ టు డెక్కన్ వద్దులే. ఓకే, ఎస్ఆర్హెచ్ ఒకటే తీసుకుందాం. ఓకే, వార్నర్ గుర్తొస్తాడు, కేన్మా గుర్తొస్తాడు, బైరెడ్ గుర్తొస్తాడు మనకి. ఇలా ఎవరొకరు గుర్తొస్తున్నారు కదా. భూవీ ఆఫ్ కోర్స్. ఇప్పుడు కమిన్స్ రీసెంట్ కమిన్స్ ఏది పంజాబ్లో ఏదది. అండ్ నువ్వు ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ద మైండ్ స్టాట్స్ తీసి కాకుండా ఆన్ టాప్ ఆఫ్ ద మైండ్ హర్షదీప్ సింగ్ కాకుండా పంజాబ్ ప్రొడ్యూస్ చేసిన ఒక క్రికెట్ ప్లేయర్ చెప్పు. ప్రొడ్యూస్ ఫస్ట్ టైం వాళ్ళకే ఆడాడు, అక్కడి నుంచి వచ్చాడు పైకి. కుర్ సౌండ్ వేసుకో బ్రో. హర్షదీప్ సింగ్ కాకుండా నాకు ఇంకా ఆ అనిముత్యం అందులో నుంచి ఎలా తేలడం నాకు అర్థం కాలేదు. ప్రెబ్ సిమ్రన్ ఇంకా ఇండియా కాడలేదు, ప్లేయర్ కాదు. ప్రొడ్యూస్ టు ఇండియా సారీ. నాకు ఒకటి గుర్తున్నాడు నా చిన్నప్పుడు, పాల్ వాల్తాటి అని 100 కొట్టాడు ఇండియాకి పెద్దగా. చెప్పేదాను అట్లీస్ట్ ఇప్పుడు షైన్ అవ్వాలి కదా. సెంచరీ కొట్టాడు, సూపర్ అంటున్నావు, వెళ్ళిపోయాడు ఆయన, మళ్ళీ కనిపించలేదు అక్కడ. ఇంకెవరు లేరురా అంటే లేరు ఇన్ ద సెన్స్ నాకు గుర్తు లేరు. ఐఎమ్ రీకరెక్టింగ్ దట్ స్టేట్మెంట్, నాకు గుర్తు లేరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దట్ టీమ్. ఎంటర్టైన్మెంట్ లేదు యాజ్ అ హోల్ చూసుకుంటే. నీకు ఏమన్నా ప్లేయర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్లేయర్స్ లెగసీ గుర్తుందంటే అది లేదు. దాని తర్వాత అంటే నేను చెప్పకూడదు బట్ స్టిల్ కప్పులు లేవు. ఏమి దేర్ ఇస్ నథింగ్ దట్. 2014లో కొట్టుంటే అట్లీస్ట్ ఓకే అనేటండి. వాళ్ళు ఫైనల్ దాకా వచ్చి అక్కడ లైక్ ఓడిపోయారు. 2014 గురించి కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. ఇందుకు దిస్ ఈజ్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్ టీమ్. ఇప్పుడు నేను కంపేర్ చేసి చెప్పిన ఢిల్లీతో. ఢిల్లీ ప్రొడ్యూస్డ్ శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ ప్రొడ్యూస్డ్ పంత్. ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెన్స్ అదేలే, అండర్ 19లో ఉన్నప్పుడు చిన్నోడిని కొన్నారు. అలా నువ్వు చూసుకుంటే ఏదో ఒకటి ఉందిరా ఢిల్లీలో. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఢిల్లీ ఈజ్ లైక్ సెకండ్ హోమ్. ఎందుకంటే ఓనర్లు మనోళ్ళే. గ్రంథి మల్లికార్జున్ రావు జిఎంఆర్ 49 అనుకుంటా, 50 ఓకే. జిందాల్ది 50, ఇది 50 అనుకుంటా. అండ్ ఆక్షన్ రోజు ఆయనే హీరో, జిఎంఆర్ వస్తాడే, టక్లా ఆయగా అంటారు, లేకపోతే గుండంకులు వస్తారు అంటాడు. సూపర్ ఆక్షనర్ రా ఇప్పుడు దాకా. సో అదిరా బేసికల్లీ నాకు నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఎనీ డే పంజాబ్ ఈజ్ ద లీస్ట్ టీమ్ ఫర్ మీ. నేనేమంటాను తెలుసా, ఇదంతా ఎందుకు వస్తుందంటే పంజాబ్ డిడెంట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ వన్ థింగ్ చెప్తాను, నువ్వు చెప్పలేదు. వన్ థింగ్ కాదు, రిజల్ట్స్ ఈజ్ ది మెయిన్ థింగ్ అంట. నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఎంతన్నా మాట్లాడు, ఎస్ఆర్హెచ్ని తీసుకున్నావు, ఎస్ఆర్హెచ్ దగ్గర కూడా ఇండియన్ స్టార్ ప్లేయర్ లేడు. కానీ పంజాబ్కి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసినట్టు
ఎస్ఆర్హెచ్ కూడా వార్నర్ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు, భూవీ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. అండ్ పర్ఫామ్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ కంటిన్యూస్లీ వెంట ఇన్ టు ద ప్లే ఆఫ్స్. ఎస్ఆర్హెచ్ హ్యాడ్ ఎ కప్ ఇన్ 2016. సో ఒక లెగసీ అనేది బిల్డ్ అయింది. కానీ పంజాబ్తో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పంజాబ్కి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ పర్ఫామ్ చేసినా వాళ్ళు అక్కడ లేరు. అసలు పంజాబ్లో వరుస ఇయర్స్లో ఎక్కువ ఇయర్స్ ఎవడో ఆడలేదు అంటాను నేను. మోర్ దాన్ 4 years or 5 years ఆర్ ఆ బ్రాకెట్ ఆడాడు ఎవడు? డేవిడ్ మిల్లర్ నుంచారు. అదే మనం ఎత్తుక్కుంటున్నాం చూడు, అదే ప్రాబ్లం. ఇప్పుడు పంజాబ్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు? నాకైతే ఎవరు గుర్తురారు. అంటే నీకు ఫస్ట్ నుంచి ఆడినాడు. ఇప్పుడు భువీ ఎప్పటి నుంచి ఉన్నాడు అలాగా. భువీ మొన్నటి వరకు కూడా అరే ఎస్ఆర్హెచ్ ఏ టీం అయినా ఆర్సీబీ ఎప్పుడో 2012లో లాస్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుని కోహ్లీ ఒక నుంచి మిగతా వాళ్ళ నుంచి టీం మొత్తం మార్చింది చూడు. ఈ ప్రతి ఆప్షన్కి మారుతారు అలాగా. నీకు అలా మారుస్తుంటే ఏది నీకు లెగసీ లేదు, నీకు ఆ ఫ్రాంచైజ్ హిస్టరీ సరిగ్గా ఉండదు, ఏది ఉండదు అసలు. యాక్చువల్లీ పంజాబ్ స్టార్ట్ చేసినప్పుడు పంజాబ్ ఫస్ట్ ఐపీఎల్లో పంజాబ్ సెకండ్ ప్లేస్లో నిలిచిందిరా. సెకండ్ ప్లేస్ వచ్చింది తర్వాత సెమీఫైనల్లో ఓడిపోయింది. యు నో వాట్, ఇన్ 2000 ఐపీఎల్ చెప్తున్నావు, ఫస్ట్ ఐపీఎల్లో సెకండ్ వచ్చింది. ఇన్ 2009 పంజాబ్ ఫినిష్డ్ 5th. ఓకే పంజాబ్ ఫినిష్డ్ 5th అండ్ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. డెక్కన్తో మ్యాచ్ పడింది, డెక్కన్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, కప్పు కొట్టింది అలాగా. సో వాళ్ళు అలాగా కప్పు కొట్టింది డెక్కన్. సో అలా 5th వచ్చారు. సో నువ్వు కన్సిడర్ చేసుకుంటే యువరాజ్ సింగ్ అనేవాడికి ఒకటి ప్లే ఆఫ్స్కి పట్టుకెళ్ళాడు, ఇంకోటి 5th. సో వాడిని ఉంచాలి. లేదు పీకే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. యువరాజ్ సైడ్ నుంచి ప్రాబ్లమా లేకపోతే ఓనర్స్ మేనేజ్మెంట్కి యువరాజ్కి పడలేదా, ఇదంతా వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదురా. నువ్వు మాట్లాడుకున్నా నేను మాట్లాడుకున్నా ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇలాంటివి ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీలో 1000 వస్తాయి. 1000. ఇఫ్ యు ఆర్ కీపింగ్ యువర్ ఈగోస్ అసైడ్, ఇఫ్ యు ఆర్ వాంటింగ్ టు బిల్డ్ ఎ లెగసీ, ఇఫ్ యు ఆర్ వాంటింగ్ టు బిల్డ్ ఎ కంపెనీ, ఇఫ్ యు ఆర్ వాంటింగ్ టు బిల్డ్ సమ్ హిస్టరీ ఫర్ యూ, నీకు కొంతమంది కావాలి. అంతే కదా, వాళ్ళతోనే వెళ్ళాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్ రా, ధోని ఉన్నాడు రా, ధోని చెన్నై ఏంటి పరిస్థితి? చెన్నై గుడ్డిగా ధోని నమ్మేసిందిరా. ఒక మనిషిని నమ్మి ఒక ఫ్రాంచైజ్ ఇన్ని ఇయర్స్ 17-18 ఇయర్స్ నుంచి నడుస్తుంది, అవునా కదా? ఒక ఫ్రాంచైజ్ ఇన్ని ఇయర్స్ నడుస్తుందంటే ఒక్క మనిషిని నమ్మి నువ్వు ఐదర్ అదన్నా చేయాలి, లేకపోతే కోచ్ నన్నా నమ్మాలి, లేకపోతే ఎవడొకడిని నమ్మాలి. ఎవడొకడిని నమ్మి వాడి చేతిలో పెట్టి ఇంక నువ్వు తీసుకెళ్ళాలి ముందుకే అని అనుకోవాలి. అలా కన్సిస్టెంట్గా 3 ఏళ్ల కంటే ఎక్కువ ఎవరిని నమ్మలేదురా ఫ్రాంచైజ్. అదే కదా, దానివల్ల ప్లేయర్స్ చేంజ్ అవుతూ ఉన్నారనుకో, అక్కడ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు నువ్వు పంజాబ్ ఉంటే ఇప్పుడు దేర్ విల్ బి యంగ్ ప్లేయర్స్ ఆర్ ఎనీ ప్లేయర్స్, దే వాంట్ టు గో టు ముంబై, దే వాంట్ టు గో టు చెన్నై. వై? అక్కడ ధోని ఉంటాడు, నేర్చుకోవచ్చు. హిస్టరీ ఆఫ్ దట్ ఫ్రాంచైజ్, ప్లేయర్స్ వచ్చారు, అక్కడ ధోని ఉంటాడు, నేర్చుకోవచ్చు. ఒక పాజిటివ్ మైండ్ సెట్. నౌ ఐల్ బ్రింగ్ ఇన్ ది స్టేట్మెంట్, దట్ ఎపిక్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణప్ప గౌతమ్ దా. విచ్ టీమ్ డూ యూ వాంట్ టు ప్లే? ఎనీ టీమ్ ఎక్సెప్ట్ పంజాబ్ కింగ్స్ అని ఓపెన్ గా కృష్ణప్ప గౌతమే అంటాడా? ఏదైనా టీము నేను ఆడకూడదు అంటున్నానంటే ఇది అంటే దానికి చెప్తాడు. దాని తర్వాత అసలు నీకు మోటివేషన్ ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు. నాకు క్రికెట్ ఆడినప్పుడు ఫస్ట్ టైం నేను చాలా యూనో అన్కంఫర్టబుల్ అంటే ఏదో చెప్తాడు మీనింగ్ వచ్చినట్టు. సో ఇలాగా అంటే దిస్ విల్ గో ఫర్ బోత్ ఢిల్లీ అండ్ పంజాబ్. ద థింగ్ ఈస్ వాట్ గోస్ ఇన్ దిస్ ఈస్, ఇప్పుడు నువ్వు సంకనాకపోతున్నావు, నీకు తెలుసు కన్సిస్టెంట్గా నాకేస్తున్నావు నువ్వు. ఐపీఎల్ ఈస్ ఎ వెరీ బిగ్ లీగ్. పోనీ నీకు ఛాన్సులు రావంటే ఎవ్రీ 3 yearsకి యూ విల్ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఛాన్స్ టు రీవ్యాంప్ యువర్. అదే కదా, అలా అని చెప్పి ప్రతి 3 సంవత్సరాలకి మళ్ళీ తిప్పి ఎన్నిసార్లు నువ్వు ప్రతి బిగ్ ఆప్షన్కి ప్లేయర్లందరినీ మార్చి దొబ్బుతున్నావు అంటే ఆ లాస్ట్ ఆప్షన్ ఎంత వర్స్ట్గా చేసావు చూసుకో. అదే కదా, ఆప్షన్ సరిగ్గా చేయనట్టు. పోనీ నేను ఇంకా చెప్తారా, ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ అ బ్యాడ్ ఆప్షన్, ఈవెన్ ఇఫ్ యూ టుక్ ది వెరీ బ్యాడ్ ప్లేయర్ దట్ యూ డిడెంట్ వాంట్ టు టేక్, ఉన్నోళ్ళని షైన్ చేస్తే ఎవడొక మట్టిలో మాణిక్యం వస్తాడు రా. అదే కదా, అది ఇంకోటి ఉంటుంది, ఎవడొకడు వస్తాడు రా. చిన్న కంపారిజన్ చేయనా,
నువ్వు ఇందాక కేఎల్ స్టాట్స్ చెప్తున్నావు అన్ని ఇయర్స్ యాజ్ ఎ ఫ్రాంచైజ్ని అందరూ చూస్తున్నారు పంజాబ్ని. ఓ ఇదో టీం ఉంది, ఓ నైస్ నైస్ అని చూస్తున్నారు కదా. కేఎల్ ఉన్నప్పుడు కేఎల్కి బ్రాండ్ వాల్యూ ఉంది. కేఎల్ ఈజ్ ద ఇండియన్. ఇప్పుడు ఈ సీనియర్లు కాకుండా తర్వాత ఎవడరా అంటే కేఎల్ రాహుల్ అనేటోడు ఉన్నాడు కదా. ఇంత ఉంది కదా, కొత్త టీములు రాగానే వాళ్ళకి ఇచ్చారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్ దట్ పాయింట్ రా. వాళ్ళకి ఇచ్చారు ఇన్ ద సెన్స్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పెద్ద ఆప్షన్ మొన్న జరిగింది, అఫ్ కోర్స్ పర్సనల్ పెరిగినాయి అనుకో. క్లాసిక్ మీకు 2 years బాగా ఆడినందుకు మీరు ఆడు 25 crores పెట్టి ఉంచుకున్నారు. 23 crores పెట్టి ఉంచుకున్నారు. 17 అప్పుడు సరే పర్స్ కొంచెం తగ్గించుకొని 23 ఇది కూడా కంపేర్ చేసుకో. నీకు 4 years కెప్టెన్సీ చేసాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అంతా చేశాడు. విల్ జస్ట్ లెట్ గో ఆఫ్ దట్ గై. అండ్ దెన్ కేమ్ ధవన్. ధవన్ ఈజ్ నియరింగ్ హిస్ రిటైర్మెంట్. అన్నిటికంటే బిగ్గెస్ట్ బ్లండర్ చెప్పరా ధావన్ కదా, అన్నిటికంటే బిగ్గెస్ట్ బ్లండర్ చెప్పనా 2022లో దే థాట్ ఓకే కేఎల్ రాహుల్ని ఇచ్చేద్దాం, మయాంక్ అగర్వాల్ నుంచుకుని కెప్టెన్ చేద్దాం అనుకున్నాను. మయాంక్ అగర్వాల్ డోంట్ హ్యావ్ బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ వాల్యూ లేదు, పోనీ కుదరలేదు, అది అవ్వలేదు, ఆడలేకపోయాడు. అరే ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ బి కెప్టెన్స్ రా. ఇఫ్ యూ ఆస్క్ మీ ఈజ్ కేఎల్ రాహుల్ ఏ గుడ్ కెప్టెన్ అంటే ఐ స్టిల్ థింక్ కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ ఎ కేపబుల్ కెప్టెన్. ఐ స్టిల్ థింక్. బట్ ఉన్నోళ్ళలో అయితే చాలా బెటర్గా అనేది నా ఫీలింగ్ పర్సనల్లీ. అండ్ ఇంకొకటి నేను ఏమంటానంటే కమింగ్ టు ఢిల్లీ ఆల్సో హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్. ఢిల్లీ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యావింగ్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆల్ త్రూ అవుట్ ది ఐపీఎల్. సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, ఆండ్రే రసెల్, ఇర్ఫాన్ పఠాన్, డేవిడ్ అది చెప్తున్నా, ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు. పంత్ ఇంకా తర్వాత పంత్ వీళ్ళందరినీ నువ్వు పట్టుకొచ్చావు అనుకుందాం. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఒక ఫేజ్ ఉండేరా ఢిల్లీకి, రాడెస్ట్ ఫేజ్ రా, రాడ్ మ్యాక్స్ ఫేజ్. 2010 నుంచి ఒక ఫేజ్ ఉండే, లాస్ట్ 5th, లాస్ట్ 6th, 7th. అసలు వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి అసలు దీన్ని ఏమంటారు, ప్లే ఆఫ్స్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అదే కదా ఒక ఫేజ్ అదంతా. వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒకసారి థర్డ్ వచ్చారు. ఎప్పుడది అదంతా శ్రేయస్ అయ్యర్ వచ్చిందా? లేదురా, ఫస్ట్ నువ్వు చెప్తున్న ఫేజ్ మొత్తంలో ఒక్క సీజన్ బాగా ఆడారు. 2008లో 4th వచ్చారు. 2008 కాదు, 2008లో 4th వచ్చారు. 2009లో టాప్ చేసి టేబుల్ టాప్ చేశారు. టేబుల్ టాప్ చేసిన తర్వాత ఫస్ట్ దీని పేరేంటి, సెమీఫైనల్ ఓడిపోతారు 2009లో. 2000 మళ్ళీ 2012లో వాళ్ళు Q1 ఓడిపోతారు, Q2 ఓడిపోతారు. ఆ సీజన్ 2012 అంతా టేబుల్ టాప్లో ఉన్నారా, బాగా ఆడిందిరా ఢిల్లీ. ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు అప్పుడు, మంచి టీము, అంతా బాగుంది అనుకున్నాం. వాళ్ళు ఈసారి కప్పు ఢిల్లీయే కొడుతుంది అంటున్నారు, దొబ్బింది. ఆండ్రే రసెల్, పీటర్సన్ కెప్టెన్ చేశాడు వాళ్ళకి. దే డిడెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ లైక్ ప్లేయర్స్. ఇప్పుడు పంజాబ్కి ఢిల్లీకి కాంట్రడిక్టింగ్ ఏంటో తెలుసా? పంజాబ్కి ప్లేయర్స్ ఉన్న, ఢిల్లీ అంత స్టార్ ప్లేయర్స్ లేకుండే, అది వేరే పంచాయతీ. ఢిల్లీ సంగతి ఏంటంటే స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కానీ ప్రాపర్ లీడర్షిప్, ప్రాపర్ మెంటర్షిప్, ఎన్వైర్న్మెంట్ ఇవేమీ లేక రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే నీకు స్టార్స్ ఒక్కళ్ళే ఉంటే సరిపోదు. నువ్వు అంటున్నావు చూడు, ఇప్పుడు బ్రాండ్ వాల్యూ ఏం చేసుకుంటావు, ఏం చేసుకోలేవు. అల్టిమేట్లీ ఫర్ మీ ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ రిజల్ట్స్ రా. ఫర్ మీ, ఫర్ యూ కన్సిడర్ ఎంటర్టైన్మెంట్, యూ కన్సిడర్ బ్రాండ్ వాల్యూ ఎట్సెట్రా, అది చాలా ఇంపార్టెంట్. బట్ అల్టిమేట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిజల్ట్స్. రిజల్ట్స్ వస్తే ఏం పనికిరావని నేను కూడా ఒప్పుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు రిజల్ట్స్ అన్ని తెప్పించావు అనుకో, ఆబ్వియస్లీ రెస్పెక్ట్ వస్తుంది, ఆబ్వియస్లీ ఐస్ నీ వైపు టర్న్ అవుతాయి, ఆబ్వియస్లీ బ్రాండ్స్ వస్తాయి నీ దగ్గరికి. నువ్వు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయట్లే స్టార్స్ని పెట్టుకుని. పోనీ ఆన్ ది అదర్ సైడ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఆర్ఆర్ తీసుకుందాం, 2022 జీటీని తీసుకుందాం. 2022 జీటీ నేను ఎందుకు మాట్లాడతాను చెప్పనా? ఓకే, నువ్వు రీటైన్ చేసుకున్నావు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, గిల్. తర్వాత వాళ్ళు వర్స్ట్ ఆప్షన్ చేశారు అనిపిస్తుంది నాకు. ఈ పేపర్ మీద ఎవరు లేడు. పేపర్ మీద అన్నిటికంటే ముష్టి టీం ఎవరిదన్నా జీటీ లాస్ట్ వస్తుంది అనుకున్నాం. ఎట్లా ఎక్కిపోయింది నాకు. సాయి సుదర్శన్ బాగా ఆడాడు, విజయ్ శంకర్, రాహుల్ టెవాటియా ప్లేయరే, బట్ వాళ్ళకి చాలా బాడాడు. షెల్డన్ కొట్టర్లు కానీ 5 6 కొడతాడని నువ్వు నేను అనుకున్నావా ఏంటి? అది జీటీతో కాదురా, జీటీనా, జీటీతో రాజస్థాన్ ఆడినప్పుడు కార్టల్ గాని కొట్టింది రాజస్థాన్ ఆడినప్పుడు.
ఈ టెవా కానీ రాహుల్ టెవాటి కూడా ఫినిష్ చేసేవాడు. సూపర్ బోల్డ్ మ్యాచ్లు నెగ్గిపించాడు అది. సో నువ్వు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. అల్టిమేట్లీ యు ఆర్ లూజింగ్ ఆన్ ది బ్రాండ్ గేమ్, యు ఆర్ లూజింగ్ ఆన్ ది రిజల్ట్ సైడ్, యు ఆర్ లూజింగ్ ఆన్ క్రియేటింగ్ ఎ లెగసీ. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. నేను అన్నిటికంటే సింప్లిఫైడ్ వర్షన్ చెప్తా. అన్నిటికంటే నువ్వు పంజాబ్ మ్యాచ్కి వెళ్తున్నావు, వెళ్ళను, వెళ్ళావు కదా, వెళ్ళానప్పుడు యువరాజ్ కొన్నాడని వెళ్ళాను. నువ్వు పంజాబ్ మ్యాచ్కి వెళ్తున్నావు, స్టేడియం బయటికి వెళ్ళావు, మొహాలి స్టేడియం బయటికి వెళ్ళావు, జెర్సీలు అమ్ముతున్నారు, నీకు అసలు నువ్వు కొనుక్కుంటావా? వెనకాల ఎవడి పేరు ఉంటుంది? నేను అక్కడికే వస్తున్నా. ఎగ్జాక్ట్లీ ద పాయింట్. అరే నేను చిన్న కంపారిజన్ డ్రా చేస్తాను రా. ఐ థింక్ ద ఓనర్స్ ఆఫ్ పంజాబ్, ఐ అజ్యూమ్ దట్ ఓనర్స్ ఆఫ్ పంజాబ్ ఆర్ కంప్లీట్లీ అండర్స్టాండింగ్ దిస్ గేమ్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. అంటే వచ్చాం పెద్ద ఆప్షన్కి, మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఓ స్టార్ ప్లేయర్ వచ్చాడా, ఏ డబ్బులు ఏ నువ్వు అలాగిచ్చా, ఈ టైప్లో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు పంజాబ్ది టీంని ముంబైతో కంపేర్ చేస్తా, ఎంత కాంట్రడిక్టింగ్ ఉంటుందో చూసుకో. మొన్న ముంబై రిటైన్ చేసుకున్న హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఎవర్రా? 18 crores బుమ్రా. బూమ్రా ఆప్షన్లోకి వస్తే ఎంత పెట్టి కొనుక్కుంటారు నువ్వు చెప్పు, మీరు కూడా చెప్పండి. మినిమం 30. మరి బూమ్రా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు. కెప్టెన్సీ ఇస్తారు. అవును కదా, కెప్టెన్సీ ఇస్తారు. అవును కదా, డబ్బులు ఇస్తారు. అవును కదా, యూ కెన్ లీడ్ ఎ టీమ్. ఇదంతా చేయొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? హీ ప్రిఫర్డ్ టు స్టే బ్యాక్. ఆ ఆన్సర్ ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు? వై హీ ప్రిఫర్డ్ టు స్టే బ్యాక్ అని తనని క్రియేట్ చేసిన టీం అది, తనకి ఛాన్స్ చాలా పెద్ద ఎస్ఏ ఆన్సర్ వస్తుంది అది. అవును, ఆ ఎస్ఏ ఆన్సర్లో ఒక్క వర్డ్ కూడా లేదు పంజాబ్ దగ్గర. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఉంచరు, రెండోది ఆ టీంలో ప్లేయర్కి అక్కడ ఉండి ఎదురు తీసుకెళ్ళడం లేదు, ఏమీ లేదు. అరే అసలు పంజాబ్కి రీసెంట్ ఇయర్స్లో జరిగిన మంచి పని ఏంటర్ ఆఫ్టర్ కేఎల్ రాహుల్ అంటే శశాంక్ సింగ్ అండ్ బై మిస్టేక్ కొనేహారు కిట్టిపాటి వాళ్ళు, ఎవరినో కొనబోయాడు కొనేహారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎపిక్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఆడాడు చూడు, దీని ఎక్కడ బ్యాట్ ఎత్తినప్పుడల్లా మిడిల్ ఫింగర్ ఎత్తినట్టు ఉండేది నాకు. ఒక్క మ్యాచ్ ఉంటుందిరా, బేర్స్ట్రో ఆడు కొడతారు, అదే కేకేఆర్ మీద చేస్తారు. ఓకే సరే, కానీ నేను ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. లెటస్ టాక్ అబౌట్ దిస్ థింగ్ అబౌట్ పంజాబ్ కొన్ని చాలా చాలా మంచి థింగ్స్ చేసింది. అందులో షాక్ అయ్యావు కదా, నేను చెప్తా. సో ఎస్ఆర్హెచ్ ఆర్ డెక్కన్ చార్జర్స్ ఒక హైదరాబాద్ ఫ్రాంచైజ్ చేసిన వన్ ఆఫ్ ది బ్లండర్స్లో ఒకటి ఏంటంటే గిల్క్రిష్ని వదిలేయడం. గిల్క్రిష్ని వదిలేసిన తర్వాత పంజాబ్ ఒక ఫేస్లో గిల్క్రిష్ని తీసుకుంది. ఎప్పుడు? 2011. ఓకే 2011లో ఉన్నప్పుడు గిల్క్రిస్ట్ వచ్చాడు. గిల్క్రిస్ట్ వచ్చిన తర్వాత గిల్క్రిస్ట్ వాజ్ మేడ్ ది కెప్టెన్. అండ్ 2013లో ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, షాన్ మార్ష్ టీమ్, డేవిడ్ హస్సీ వాజ్ ది కెప్టెన్ 2013లో. అండ్ 2012కి వచ్చేసరికి యాడమ్ గిల్క్రిస్ట్ ఏంటో తెలుసా? హీ వాజ్ ది కోచ్, హీ వాజ్ ది కెప్టెన్. వాట్? నిజం. ఏదో సీజన్లో ఆ స్టేడియం ఉంటుంది ధర్మశాలలో 120 meters 6 కొడతాడు రా. సో మొత్తం గిల్క్రిస్ట్కి అప్పగించారు, తీసుకో నువ్వే చెయ్యాలి. సరే, తర్వాత ముసలోడు అయిపోయాడు, ఏం అవ్వలేదు, అది ఇది అనుకున్నాం. అలా మనం ఎంతమంది ప్లేయర్లను చూడలేదురా. నన్ను అడిగితే దేర్ ఆర్ దీస్ ప్లేయర్స్ను. ఇప్పుడు చెన్నైలో స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ, వీళ్ళందరూ చెన్నైలో ఆడి తర్వాత చెన్నైలోనే కోచ్ల గేమ్ జాయిన్ అయ్యారు. జయవర్ధనే లాస్ట్ రిటైర్ అయింది అక్కడే, తర్వాత అక్కడే కోచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఎంఐ మొత్తం కదా కంపెనీగా హెడ్. పొలార్డ్ ఉన్నాడు, మలింగ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. గిల్క్రిష్ని కూడా ఉంచలేదు. మలింగ ఆర్ఆర్కి వెళ్ళిపోయాడులే తర్వాత చేసి, బట్ గిల్క్రిష్ని కూడా ఉంచలేదురా. తర్వాత ఎప్పుడైతే గడబడే అందరు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఐ హ్యావ్ హర్డ్ దిస్ థింగ్ అబౌట్ Maxwell's biography. Okay, let us talk about 2014 season. After that I will tell about this what Maxwell said in his biography. అచ్చా, ఇప్పుడు ఇంత లెగసీ లేదు, కొన్ని చేసింది. ఇప్పుడు గిల్క్రిష్ని తెచ్చింది, తర్వాత డేవిడ్ హస్సీయో ఎవడో ఆడో ఈడో ఎవరో ఆడారు. మొత్తాన్ని ఆడేవారు 6th వచ్చేది నీకు తెలుసా?
ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్లో పంజాబ్ అన్నిటికంటే ఎక్కువ ఏ పొజిషన్లో ఫినిష్ చేసింది తెలుసా? సెకండ్. లాస్ట్ అనుకుంటున్నావా? అన్నిటికంటే ఎక్కువ టేబుల్లో ఏ పొజిషన్ ఫినిష్ చేసింది తెలుసా? అచ్చా, అన్నిటికన్నా ఎక్కువ సార్లు 7th 8th 6th పొజిషన్లో టేబుల్లో 10 మెంబర్స్ ఉన్నా 9 మెంబర్స్ ఉన్నా ఎన్ని మెంబర్స్ ఉన్నా 6th పొజిషన్లో 6 times ఫినిష్ చేసింది. 5th పొజిషన్లో అంటే 4 తర్వాత 5th పొజిషన్లో ఆ 6 కొట్టకూడదు, గ్రౌండ్లో కొట్టాలి. పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. 5th పొజిషన్లో 3 times ఫినిష్ చేసింది. అంటే దే మిస్డ్ ప్లే ఆఫ్ జస్ట్ బై దిస్ థింగ్ 3 times. సో మరీ వర్స్ట్గా ప్రతిసారి లాస్ట్ అంటే కాదు, మరీ గొప్పగా ఆడేస్తున్నారా అంటే అది కాదు. సో వాళ్ళు ఇదేంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి ఎవ్వడికి అర్థం కాదు. ఇన్నిసార్లు ఐపీఎల్ ఆడినప్పుడు దేర్ విల్ డెఫినెట్లీ బీ ఏ ఛాన్స్ దట్ దే విల్ షైన్ కదా, సో అలాగా దేర్ ఇస్ దిస్ సీజన్ ఆఫ్ 2014. నాకు బాగా గుర్తు. 2014 సీజన్లో 14 మ్యాచ్ల్లో 11 గెలిచారు. అది అసలు క్రేజీ. 11 అంటే 22 పాయింట్స్. ఎవరికొంటాయి 22 పాయింట్స్? 3 మ్యాచ్లే ఓడిపోయారు. సందీప్ శర్మ వాళ్ళ లీడింగ్ వికెట్ టేకర్. అంటే సందీప్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. రౌండ్ రా, పంజాబ్ ప్రొడ్యూస్డ్ సందీప్ శర్మ రా. సందీప్ శర్మ ముందు డొమెస్టిక్ ఎరగొట్టేది లేదు, వేరే విషయం. బట్ స్టిల్ సందీప్ శర్మ నాకు పంజాబ్ నుంచే తెలుసు. సందీప్ శర్మ ఓకే. ఆ తర్వాత దీని పేరేంటి, మ్యాక్స్వెల్ చాలా ఎక్కువ స్కోర్ చేశాడు. 590 runs ఎంత స్కోర్ చేశాడు? ఎక్కువ, ఇంకా 590 సంథింగ్. అంటే నాకు బాగా గుర్తుంది ఏంటంటే 552 runs స్కోర్ చేశాడంట. ప్రతి మ్యాచ్ వచ్చి కొట్టివాడు రా. 552 runs స్కోర్ చేశాడంట. అక్షర్ పటేల్ అప్పుడు ఉన్నాడు టీంలో 2014లో. ఇంత చేసి నాకు ఇంకా బాగా గుర్తురా, మిచెల్ జాన్సన్ ఉండేవాడు రా. ఏంటి పంజాబ్లో వీళ్ళు ఇవన్నీ ఉంటే పీయూష్ చావ్లా గారు 6 కొడతాడు రా మిచెల్ జాన్సన్ని. పీయూష్ చావ్లా 6 కొట్టి లాస్ట్ 6 హుక్ షాట్ ఆడి 6 కొడతాడు. ఫైన్ లెగ్ మీద నుంచి, స్క్వేర్ లెగ్ మీద నుంచి. అది 6 వెళ్ళిపోద్ది. దానివల్ల లాస్ట్ ఓవర్లో ఓడిపోతారు వాళ్ళు. వాళ్ళ మ్యాచే ఓడిపోతారు. అదే మనవిందర్ బిస్లా ఆడతాడు రా పంజాబ్, అదే కోల్కతాకి. సో దాంట్లో మనోహరా గాడు వృద్ధిమాన్ సాహా సెంచరీ కొడతాడు కదా. సాహాని వోహరా ఆడతారు. వృద్ధిమాన్ సాహా సెంచరీ కొడతాడు, వోహరా 60 చిల్లర కొడతాడు. బాగానే ఉంటుంది మ్యాటర్. కానీ పోయి 2014 కొంచెం సాడ్లే పంజాబ్కి. నేను ఆర్సీబీ ఫ్యాన్ 2016 అలా ఫీల్ అవుతాను. నిజంగానే హార్డ్ కోర్ పంజాబ్ ఫ్యాన్ అయితే 2014 అలాగే ఫీల్ అవుతుంది. అది ఆల్ సీజనే పోయింది లాస్ట్లో. ఐ అగ్రీ. సో ఒక గ్లింప్స్ లాగా ఆ సీజన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు 2014 కదా చెప్తానాగే. 8th స్టార్ట్ అయింది కదా. 2008లో స్టార్ట్ అయింది అంటే చాలా నాళ్ళు పడుతుంది ఇంకా అది రావడానికి. మళ్ళీ అలాంటిది పుష్కరాలకు ఒకసారి వచ్చినట్టు. సో 2014లో అది జరిగింది కదా. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, గెస్ చేయి. 2014లో టాప్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ చేసి ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్లో ఓడిపోయారు కదా. 2015లో ఏ స్పాట్లో ఫినిష్ చేసి? లాస్ట్ నాకు గుర్తు, ఆ మ్యాక్స్వెల్ ఆ సీజన్ మొత్తానికి ఒక్క 6 కూడా కొట్టదు. ఇంకోటి చెప్పనా, వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ 6 కొడితే నెగ్గుతారు. బౌండరీ ఎలా అవుద్ది? నరేన్ బౌలింగ్ కాదు, మ్యాక్స్వెల్ ఆడుతూ ఉంటాడు. అది మధ్యాహ్నం మ్యాచ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నరేన్ బౌలింగ్ వేస్తాడు. ఏమో ఎవడు బౌలింగో గుర్తులేదురా. 1 ball 6 runs. ఓవర్లో ఎంత కొట్టాలి తెలుసా? 7 or 8 కొట్టాలి. లాస్ట్ బాల్ 6 కొట్టాలి. అది ఇలా వెళ్ళి ఇలా తగులుద్ది. అవును, థర్డ్ ఎంపైర్ దగ్గర. అవును. సో మ్యాక్స్వెల్ ఫినిషెస్ విత్ నాట్ హిట్టింగ్ ఎనీ 6 ఇన్ దట్ సీజన్. ఆ 2015 సీజన్లో జార్జ్ బెయిలీ కెప్టెనా? జార్జ్ బెయిలీ. 2014 ఎవరు కెప్టెన్? 2014 సెహ్వాగ్. అవునవును కెప్టెన్. ఇప్పుడు నేను ఇంకొక మ్యాడ్నెస్ చెప్తా. సో ఇప్పుడు చెప్పా చూడు, ఇలాగా ఇదంతా అయింది. తర్వాత జార్జ్ బెయిలీని ఏవో ట్రై చేశాడు. డేవిడ్ ఎస్సీ కెప్టెన్ చేశాడు, జార్జ్ బెయిలీ చేశాడు. తర్వాత ఇవన్నీ జరిగింది. మురళీ విజయ్ చేశాడు. 2016లో మురళీ విజయ్ వాజ్ ది కెప్టెన్. ధోని, అక్షర్ పటేల్ బౌలింగ్ అదంతా అయింది కదా.
2017 హైలైట్ నాకు బాగా గుర్తు బికాజ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ అవుట్ సైడ్. 2017లో మ్యాక్స్వెల్ వాజ్ నేమ్డ్ ది కెప్టెన్. 2017 వీరేందర్ సెహ్వాగ్ రిటైర్డ్ అండ్ బికేమ్ కోచ్. ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఓకే, మ్యాక్స్వెల్ మెన్షన్స్ ఇన్ హిస్ బయోగ్రఫీ ఐ గెస్. అసలు ఆ టీం ఉండేది అదొక రచ్చరంబోల టీం. అసలు 2017 మెంటల్ వచ్చేది నాకు. ఇప్పుడు ఒక కెప్టెన్ అనగానే కెప్టెన్ మేనేజ్మెంట్ కలిసి ఈ ప్లేయర్స్ని తీసుకుందాం, ఈ ప్లేయర్స్కి ఈ రోల్స్ అసైన్ చేద్దాం, ఇది అది అనుకుంటాం కదా. నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మేనేజ్మెంట్ ఉండేది, నేను ఉండేవాడిని, అందరూ ఉండేవాళ్ళం. నేను సజెస్ట్ చేసేవాడిని ఈ ప్లేయర్స్ని ఆడిద్దాం, ఈ ప్లేయర్ని ఇలా దింపుదాము, ఈ ప్లేయర్కి రోల్ ఇద్దాం, అది ఇది అని చెప్పి అన్ని సీన్లో ఉండేవి. సీన్ రిప్లైలు పెద్దగా ఏమి ఉండేది కదంటే, ఏం నడిచేది కదంట. మ్యాచ్కి ముందు సెహ్వాగ్ వచ్చి పేపర్ ఇచ్చి వెళ్ళి టాస్ కానివాడంట. సెహ్వాగ్ ఎంజాయింగ్ హిస్ రిటైర్మెంట్. మ్యాక్స్వెల్కి బుర్ర ఎగిరిపోయేదంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఐపీఎల్ హ్యాపెండ్ లైక్ దట్ ఓన్లీ అంట. నో ప్రాపర్ కమ్యూనికేషన్, నథింగ్ యూస్ టు హ్యాపెన్ అంట. డిస్కషన్ స్ట్రాటజీ నథింగ్. సెహ్వాగ్ అనేవాడంట. సెహ్వాగ్కి నచ్చిన ప్లేయర్స్ని పెట్టేవాడంట. అంతా ఇంకా మ్యాక్స్వెల్ గారికి ఒక టైంకి వచ్చేసరికి అమ్మ అని చెప్పి లైట్ తీసుకుని, సరే నాకు డబ్బులు ఎత్తున్నారు కదా, ఆడాల్సిన 14 ఆడేసి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి. పోనీ అలా అన్నారు. మళ్ళీ వరస్ట్గా ఆడారా అంటే 2017లో వాళ్ళు 5th, దే మిస్డ్ ప్లే ఆఫ్స్. వరస్ట్గా ఆడారంటే వరస్ట్గా ఆడినట్టు కాదు, అలా గొప్పగా ఆడారంటే గొప్పగా ఆడినట్టు కాదు. సో ద ప్రాబ్లమ్ అరైజెస్ హియర్. ఇప్పుడు ఐ విల్ కమ్ టు ఢిల్లీ. ఓకే, ఢిల్లీ పంచాయతీ అంటే చెప్పనా. ఢిల్లీ నువ్వు చెప్పిన 2012 సీజన్ ఉంది కదా, 2012లో ఢిల్లీ ఏంటి Q1 Q2 ఓడిపోయింది, 3 వస్తుంది, 3rd వస్తుంది. 2013లో లాస్ట్, 2014లో లాస్ట్, 2015లో 7th. అయ్యో, ఇంప్రూవ్ అయ్యారు జస్ట్ 2016లో 6th, ఇంప్రూవ్మెంట్. 2017లో 6th, ఇంప్రూవ్మెంట్ కాదు, తక్కువ కాదు, అలా సస్టైన్ చేశారు. 2017లో 2018లో మళ్ళీ లాస్ట్. 2018లో పంత్ అప్పుడే వచ్చాడు. 2019లో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years ఢిల్లీ బికేమ్ ఢిల్లీ క్యాపిటల్స్. జిందాల్కి అమ్మారు అప్పుడు. ఎస్, 2018లోనో ఎప్పుడో, మరి ఆఫ్టర్ ప్లే ఆఫ్స్, ఆఫ్టర్ ఐపీఎల్లో కాదో నాకు తెలియదు కానీ 2018లో GMR gave a stake to Jindal and Jindal came in with 50% and Parth Jindal, who is the CEO, and మన గ్రంథి మల్లికార్జునరావు గారు, వీళ్ళిద్దరూ కలిపి ఢిల్లీని చేయడం స్టార్ట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ అని పేరు పెట్టారు. సో there is a new owner that has come, a new name that has happened, and they wanted to revamp the team. If someone new comes, just imagine a team, 10 years it is not going into playoffs, last 6th 5th 7th, ఏందిరా మోస్ట్ రాడెస్ట్ ఫేజ్ అంటాను నేనైతే. డెకేడ్ అంతా మొత్తం డెకేడ్ రాడ్ అంటే ఇప్పుడు డై హార్డ్ ఢిల్లీ ఫ్యాన్ కూడా ఢిల్లీకి గివ్ అప్ ఇచ్చేసి లైట్ తీసుకుంటాడు. అప్పుడు వచ్చాడయా 2019. ఓకే, ఢిల్లీ రీచ్డ్ ప్లే ఆఫ్స్. 2018లో ఇఫ్ యూ రిమెంబర్, 2018లో మెగా ఆక్షన్ జరిగినప్పుడు శిఖర్ ధవన్ వాంటెడ్ టు లీవ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితేనే అప్పుడు రైట్ టు మ్యాచ్ ఆప్షన్స్ ఉండే 2. సరే అని వదిలేస్తే శిఖర్ ధవన్ వచ్చిన తర్వాత శిఖర్ ధవన్ని 7 కోట్లకు కొనుక్కున్నారు. SRH RTM పెట్టి. శిఖర్ ధవన్ వాజ్ నాట్ హ్యాపీ. 7 crores అయినా నాట్ హ్యాపీ, అది ఇది అని చెప్పి హీ వాంటెడ్ టు గో టు ఢిల్లీ. సో శిఖర్ ధవన్ వాజ్ ట్రేడెడ్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ గేవ్ నదీమ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ అండ్ నదీమ్ టు SRH. మీ అభిషేక్ శర్మ అప్పటి నుంచి ఉన్నాడు. 2019లో వచ్చాడు. అప్పుడు మ్యాచ్ ఉంటుంది ఢిల్లీతో. అచ్చా, ట్రేడ్లో వచ్చాడా? ట్రేడ్లో విజయ్ శంకర్, నదీమ్ వచ్చారని తెలుసు. అభిషేక్ శర్మ కూడా వచ్చాడు. 2019లో ఢిల్లీ రీచ్డ్ ప్లే ఆఫ్స్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years.
శిఖర్ ధవన్ హూ కేమ్ ఇన్ టు ద టీమ్ 618 రన్స్. బా ఆరెంజ్ క్యాప్ అనుకుంటా చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు మన శిఖర్ ధవన్. 2019 రన్నర్స్ అప్ ఢిల్లీ. అది 2020 ఢిల్లీ అగైన్ రీచ్డ్ ప్లే ఆఫ్స్ 3 సార్లు వరుసగా. ధావన్ 2019లో 521 కొట్టాడు. ఐఎమ్ సారీ రాంగ్. 2020లో 618 రన్స్ కొట్టాడు మళ్ళీ. సో 2020లో 30 వికెట్స్ తీసాడు. 2019లో రబాడాగా 2020లో రబాడా 30 వికెట్స్ తీసాడు. ప్లే ఆఫ్స్ రీచ్ అయ్యారు. 2021లో ఢిల్లీ టేబుల్ టాపర్స్. గుర్తుందా సీజన్? Q1 Q2 మళ్ళీ ఓడిపోయారు. అదే బట్ స్టిల్ టేబుల్ టాపర్స్. ఓకే Q1 3 టైమ్స్ వెళ్ళారా ప్లే ఆఫ్స్కి? 4 టైమ్సా? 2019, 2020, 2021. 2021లో శిఖర్ ధావన్ అగైన్ 587 రన్స్. సో వచ్చిన 3 ఏళ్ళు బ్యాంగ్ బ్యాంగ్ మ్యాడ్ మ్యాక్స్ శాంత్రాక్స్. 2022లో 5th వచ్చారు. అది మేము వెళ్ళాం అప్పుడు ఒక మ్యాచ్ తేడాతో. 2023లో 9th వచ్చారు. 2024లో మళ్ళీ. సో ఈ 3 ఏళ్ళు రీవ్యాంప్ అయితే జరిగింది ఢిల్లీ టీంకి. ప్లే ఆఫ్స్ కంటెన్షన్ కుదిరింది. ధవన్, శ్రేయస్ అయ్యర్, అరే పంత్. ఆ టైంలో 2018 ముందు ఐ టెల్ యూ ద టీమ్. 2018 ముందు 2017, 2018 తర్వాత కూడా ఒక టీం ఉంటుందిరా. 2018 ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? 2018 మెగా ఆక్షన్ జరిగిన తర్వాత గంభీర్ని కెప్టెన్ చేశారు. 2018లో. ఓకే. అమ్మో, గంభీర్ 5 డక్అవుట్స్ అయిపోతాడు. గంభీర్ రిటైర్డ్ ఫ్రమ్ దేర్. గంభీర్ డక్అవుట్లు కూడా కాదురా, గంభీర్ ఏం ఆడ్డు. గంభీర్ మిడిల్ ఆఫ్ ది సీజన్ వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. 2018లో రిక్కీ పాయింటింగ్ వాజ్ ద కోచ్. అయ్యర్, పంత్, పృథ్వీ షా, షమి, గ్లెన్ మ్యాక్స్వెల్, వీళ్ళందరూ, రబాడా, వీళ్ళందరూ ఉండేరా. బౌల్ట్ ఇంత మంచి టీం ఉండే 2018లో. కానీ లాస్ట్ వచ్చారు. ఎందుకంటే నో ప్రాపర్ లీడర్షిప్. అగైన్ దెర్ ఇస్ నో ప్రాపర్ లీడర్షిప్. సో 2019లో అయ్యర్ వచ్చిన తర్వాత మాత్రం దే హ్యాడ్ ఎ గోల్డెన్ ఫేస్. అందరూ మళ్ళీ ఇలా అండర్టేకర్ లేచినట్టు ఫ్యాన్స్ అందరూ ఏదో జరుగుతుంది రండ్రో, సపోర్ట్ చేద్దాం రో అని చెప్పి వెళ్ళారు. సో అలా అట్లీస్ట్ రీవ్యాంప్ అయింది కదా. వై డిడ్ కింగ్స్ 11 పంజాబ్ నాట్ హ్యావ్ ద డ్రీమ్ రన్ ఆఫ్ అట్లీస్ట్ కాన్సిక్యూటివ్ ప్లే ఆఫ్స్? ఒకసారి కూడా కాన్సిక్యూటివ్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదురా పంజాబ్. ప్లేయర్స్ లేయర్ అంటాను నేను. అదే అంటున్నా, మళ్ళీ ఐ కమ్ టు ద సేమ్ పాయింట్. మేబీ ఇది సర్లే, వాళ్ళు చాలా 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 టాలెంటెడ్, అందరూ గొప్ప వాళ్ళే, వాళ్ళకి దరిద్రం తన్నేసింది అనుకుందాం. అలాగనుకుంటే ఇన్ దట్ పర్స్పెక్టివ్ వాళ్ళు టీంని ఫామ్ చేశారు, అలా ఉన్నారు, రిజల్ట్స్ లేవు. ఒకసారి ప్లే ఆఫ్స్కి ఫైనల్ దాకా వెళ్ళారు. దాని తర్వాత ఆ మ్యాక్స్వెల్ని వాళ్ళనే పెట్టుకుని వెళ్ళడారు, అవ్వలేదు. అప్పుడు కూడా సర్లేని మొత్తం మార్చారు, చూసారు, అవ్వలేదు. మళ్ళీ మార్చారు, అవ్వలేదు. మళ్ళీ మార్చారు, అవ్వలేదు. మేబీ ఒక సీజన్ అయినా ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉంటే మధ్యలో ఏంటి చాలా జాలి దయా హృదయంతో మాట్లాడుతున్నాను నేను ఇది. బట్ అది కాదు జరుగుతా. ప్లేయర్సే చెప్తున్నారు మనకి. వీ హ్యావ్ టెస్టిమోనీస్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లేడ్ ఇన్ దట్ ఫ్రాంచైజ్ టెల్లింగ్ అబౌట్ ద ఎన్వైర్న్మెంట్. సో అల్టిమేట్లీ అరే నిన్ను ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావురా, ఓకే, నిన్ను మొత్తం కుక్క రాడ్ వేసి మొత్తం లైక్ ఇంకా మొత్తం రాడ్ వేసి ఎగ్జామ్ హాల్లో పంపితే బొక్క గుర్తొస్తుంది వాళ్ళకంతే. అంటే నేనేమంటాను తెలుసా, నాకు ఇట్ విల్ రీచ్ టు అ పాయింట్ వేర్ ఐపీఎల్ అనేది జరిగేదే 2 విషయాల గురించి. ఒకటి నేను చెప్పినట్టు రిజల్ట్స్, ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి. 2 ఆ ఉన్న ఫ్రాంచైజీలకి డబ్బులు రావట్లేదు అనుకో, లాసెస్లో ఉన్నాయనుకో, ఏదో టైంలో అమ్మేస్తాయి. సో సస్టైన్ అవ్వాలి, ఫ్రాంచైజీ సస్టైన్ అవ్వాలి. ఎనీ స్పోర్ట్, ఎనీ ఫ్రాంచైజ్, F1, ఆల్ ది ప్రీమియర్ లీగ్ క్లబ్స్, ఎనీ క్లబ్స్ పర్ఫార్మ్ దట్ వే ఓన్లీ. సో ఆన్ ది ప్లేయింగ్ ఫ్రంట్ ద ప్లేయర్స్ మేనేజ్మెంట్ ఆర్ ఈ ప్లేయర్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ప్రాపర్గా లేదు ఓవర్ ది ఇయర్స్. అండ్ నన్ను అడిగితే ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు సెట్ దట్ రైట్. అదే కదా, అదేమి పెద్ద, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెట్ దట్ రైట్. నువ్వు ఐపీఎల్ టీమ్ని రన్ చేస్తున్నావు అంటే ఎన్ని కోట్లు ఉంటాయి నీ దగ్గర, ఒక చిన్న చేంజ్. బట్ ఫర్ దిస్ టు సెట్ దట్ రైట్, ఎవ్రీ వన్ ఇన్ ది ఓనర్షిప్,
ఎవ్రీ వన్ ఇన్ ది ఓనర్స్ కన్సార్టియం షుడ్ హ్యావ్ ది సేమ్ గోల్. వాళ్ళకి ఒక సిమిలర్ గోల్ ఉండాలి. ఇప్పుడు ఉంది, కిట్టిబాటి వస్తారు అందరూ చిల్లు కొట్టడానికి. పోనీ అనుకుందాం రా, సరే మనకు రిజల్ట్స్ అవసరం లేదు, లెట్స్ బిల్డ్ ఏ బ్రాండ్ అని. అది లేదు, బై స్టార్ ప్లేయర్స్. నేను ఏమనుకుంటున్నాను తెలుసా, ఓనర్ షుడ్ హ్యావ్ ఎ మోటివ్. ఎగ్జాక్ట్లీ, 100% ఐ అగ్రీ. అదేంటి కలెక్టివ్ మోటివ్ ఫర్ దట్ ఫ్రాంచైజ్. హియర్ వి హ్యావ్ డిఫరెంట్ ఓనర్స్, దే హ్యావ్ డిఫరెంట్ బిగ్ బిజినెసెస్. అందరికీ ఉంది ఆఫ్ కోర్స్, బట్ నేనేమంటానంటే ఇప్పుడు యూ టేక్ అంబానీ ఫ్యామిలీ, నీతా అంబానీ అండ్ ఆకాష్ అంబానీ, ఈవెన్ దో దే హ్యావ్ డిఫరెంట్ ఎంటిటీస్, దే కమ్ టు ఎవ్రీ మ్యాచ్, దే సిట్, దే టేక్ కేర్. మనం చూసాం అది ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ ఉంటుందిరా, క్రికెట్ ఫీవర్ అని చెప్పి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఏమంటారా, ట్రెజర్ హంట్ ఆడేస్తుంది. సో నీకు చూసావు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదని నేను అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్కి వస్తారా. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది షాక్ ఉంటుంది కదా, ఇప్పుడు నీకు చాలా డబ్బులు ఉన్నారా, నేను ఫెరారీ కొంటా అది ఇది అని చెప్పి, నీ ఫెరారీ నడపడం రాకపోతే ఎంత కామెడీగా ఉంటుంది. షోకా, అదేలే సోకు. ఓకే, సింపుల్. నీకు ఫెరారీ ఇష్టం, నువ్వు సోకు ఇష్టం కూడా కాదు, నీకు సోకు కొనుక్కుందాం అనుకున్నావు, కొన్నావు, నీకు నడపడం రాదు. సో అలాగే టీం ఉండాలని కొనేహారు, తర్వాత ఆ టీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ. ఎన్ని సంవత్సరాలు అర్థం కాదు నేనంట. నాదే అదే కదా క్వశ్చన్, నాకు అందుకే పంజాబ్తో బిగ్ క్వశ్చన్ మార్క్. ఏ టీం అయినా మారుతూ వచ్చిందిరా, ఢిల్లీ వచ్చిందిరా, రాజస్థాన్ వచ్చిందిరా. రాజస్థాన్ ఏదో పాతరంలో పోయింది మధ్యలో, వచ్చి అలా ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళు. ఏమీ కనిపించింది నాకు ఇక్కడ. పోన్లే అయ్యా, శ్రేయస్ అయ్యర్ని కొన్నారు. ఫస్ట్ టైం ఆఫ్టర్ యువరాజ్ సింగ్ ఒక ఇండియన్ మెయిన్ ప్లేయర్లో ఒకటి కెప్టెన్సీ చేస్తాం. పోన్లే బాబయ్యా. కేఎల్ రాహుల్ తర్వాత అదే నాకు అదే అర్థం కాదు పంజాబ్తో. ఓకే, నేను మళ్ళీ ఐ డోంట్ హేట్ దట్ టీమ్, ఫ్రస్ట్రేషన్ అంతే. నేను ఈ టీం ఇప్పుడు నేను ఇంకోటి చెప్పిన, పంజాబ్తో ఇంకోటి రాడ్ డే వచ్చిందో, నాకు పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ తప్ప ఎవరున్నారో అంత క్లీన్గా నేను ఆ టీంని చూడలే. పోస్ట్ ఆప్షన్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అంటే ఒక ఐపీఎల్ పిచ్చోడికి అసలు ఒక టీంని చూడడం ఇష్టం లేదంటే నువ్వు ఎంత గొప్పగా ఫ్రాంచైజీని రన్ చేసావో. అసలు నాకు పంజాబ్ ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు పంజాబ్ మ్యాచ్ ఉందనుకో, చూస్తావు నువ్వు? చూస్తా, అవతల టీం ఉంది కాబట్టి. ఆర్సీబీ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పంజాబ్ మంచి ఎక్స్ట్రీమ్ నెయిల్ బైటింగ్ మ్యాచెస్ అయితే పంజాబీ అవుతాయి. పంజాబీ బోల్డ్ మ్యాచ్లు అవుతాయి. నేను అదే చెప్తున్నా, నేను ఎప్పుడు పంజాబ్ మ్యాచ్ చూడడం ఆపేయమని అనట్లేదు. పంజాబ్ ఫ్రాంచైజీలు ఏమవుతుంది, పంజాబ్ యూట్యూబ్ వీడియోలు ఏంటి, పంజాబ్ ఎవడేం చేశాడు, పంజాబ్ సోషల్ మీడియా గేమ్ అసలు నాకు ఏం తెలియదు. నేను అదే రాజస్థాన్ ఇంప్రూవ్ అయింది అంటున్నా. రాజస్థాన్ కొత్త మేనేజర్ ఏమన్నా పెట్టింది రాడు, అతను కొడతాడు ట్వీట్లు, అయితే అవతలడికి వేస్తాడు, లేకపోతే వేయించుకుంటాడు, ఏదో జరుగుతుంది. పంజాబ్లో అసలు ఏం జరుగుతుందో తెలీదు. సోషల్ మీడియా నిల్లు. పోనీ స్టార్ క్రికెట్ ప్లేయర్ ఎప్పటి నుంచో ఉన్నాడా అంటే నిల్లు. అసలు అండర్ డాగ్ వచ్చావనా, చేసాడా అంటే అది ఏమీ లేదు. వచ్చాడు లాస్ట్ ఇయర్, శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ వచ్చాడు. నేను అనేది ఏంటంటే 2 years ఏం లేదు అక్కడ. ఇప్పుడు చూద్దాం మరి. నాకు తెలిసి సార్ పక్క కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొత్తం వీళ్ళందరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారని నాకు తెలుసు. అండ్ ఈసారి పాంటింగ్ ఈజ్ కోచ్. అన్నీ ఉన్నాయి. పాంటింగ్, శ్రేయస్ అయ్యర్, దట్ సేమ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ who took them to finals. ఎస్, చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుద్దో. ఇప్పుడు అన్నీ కుదిరినరా, ఇప్పుడు కూడా వాళ్ళు పర్ఫామ్ చేయలేదు అనుకో, నేనేమో కప్పు కూడా వేస్తారని చెప్పట్లేదు. ప్లే ఆఫ్స్ కూడా ఈ సీజన్ కూడా పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు అనుకో, అంతే. వాళ్ళ ఇద్దరు కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేయాలి, లేదా ఇంకా ప్లేయర్స్ అందరూ బ్యాన్ చేయాలి. వెళ్ళం బాబా, ప్లేయర్స్ బ్యాన్ చేయడు. అదే అగ్గిపెట్టి మచ్చారు ఇది ఉంటే చూడు, వీడైతే ఓడి క్యాప్టెన్ అయితే నేను ఆడను. అలా నేను ఎప్పుడైనా కొంచెం ఆలోచిస్తాను, ఎవడైనా ఏమైనా అనుకుంటాడని చెప్పి కుల్లా చెప్తున్నాను. ఎందుకంటే అవతల ఎవడో లేడు పంజాబ్కి, ప్రీతిజంతా ఫ్యాన్స్. వీడు కెప్టెన్ అయితే నేను ఆడను, అలాగా వీడుంటే వీళ్ళు కొంటే నేను ఆడను. ఎవరైనా కాంట్రడిక్టింగ్ చెప్పండి రా, కామెంట్లు చదువుతాను నేను ఈ వీడియోకి. ఐ వాంట్ టు లిసన్. yes, bring in a narrative where you are supporting Punjab. Exactly. Why I should root for Punjab? Yeah, why you should not this year. We know. We will talk about this year's teams obviously for both Delhi and Punjab. But ఇప్పటి వరకు పంజాబ్కి ఎందుకు రూట్ చేయాలి ఒక న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్ అనేది చెప్పండి. కానీ పంజాబ్ నువ్వు అన్నట్టు దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. పంజాబ్ మేబీ పోస్ట్ దిస్ బిగ్ టీమ్, వెన్ ఐ సే బిగ్ టీమ్, ఈ రోహిత్, కోహ్లీ, ధోని, ఈ టీమ్స్ ఉన్నాయి కదా పెద్ద టీమ్స్,
వాటి తర్వాత ఏదైనా టీమ్ అని నైల్ బెట్టింగ్ మ్యాచెస్ ఇచ్చిందంటే పంజాబ్ పంజాబే. బోల్డ్ ఉన్నాయి. లాస్ట్ matchలు సూపర్ ఓవర్, డబుల్ సూపర్ ఓవర్, సూపర్ ఓవర్లు ఏదో ఒకటి జరిగేదిరా. మళ్ళీ అది లేదా అంటే మ్యాచ్లకు వచ్చేసరికి మరి డొల్ల మ్యాచ్లు ఆడదు. అండ్ ద థింగ్ ఈజ్ పంజాబ్ మోస్ట్లీ ఎండ్స్ అప్ ఆన్ ది లూజింగ్ సైడ్ ఇన్ దోస్ నెయిల్ బైటింగ్ ఫినిషెస్. ఒకటి నాకు బాగా గుర్తు, 2 సూపర్ ఓవర్లు జరిగితే ముంబై మీద పంజాబ్ నెగ్గుద్ది. ఓకే, ఐ గెట్ ఇట్. ఉన్నాయి బట్ మోస్ట్లీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఒకటి ఉంటుంది. లాస్ట్ ఓవర్ 28 ఎంతో కొట్టాలి వాళ్ళు. అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ఇద్దరు క్రీజ్లో ఉంటారు. కొడతాడు అశుతోష్ శర్మ గారు, అదే కదా, నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ వదిలేస్తాడు, సమద్ గడ్ క్యాచ్ వదిలేస్తాడు, రాహుల్ త్రిపాఠి క్యాచ్ వదిలేస్తాడు. అన్ని క్యాచ్లు వదిలేసి లాస్ట్ బాల్ 9 రన్లు ఎంతో కొట్టాలంటే 6 కొడతాడు. జస్ట్ ఫ్యూ రన్స్తో ఓడిపోతారు రా. నాకు మైండ్ ఎగిరిపోయింది. అప్పుడు మనం మనాలిలో ఉన్నాం, నువ్వు నేను మనాలిలో ఉండి మనాలిలో మ్యాచ్ చూసాం. అక్కడ చూసారా నేను పంజాబ్ ఫ్యాన్స్ని, అక్కడ ఉంటారు. అక్కడ 2-3 పంజాబ్కి రూట్ చేస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో కొంచెం డెమోగ్రఫిక్ మారితే పంజాబ్ ఫ్యాన్స్ ఉంటారు. ఉంటది. ఇప్పుడు నార్త్ వాళ్ళకైనా ఇప్పుడు కోహ్లీ, ఇప్పుడు సౌత్లో 4 టీమ్స్ ఉన్నారా, 4లో దాని టీం లేదు. 3 ఈ 3లో ఇద్దరికి పిచ్చకేక క్రేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని తీసుకుందాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఎస్ఆర్హెచ్ అంటే వాడికి అర్థం కాదు. నీకు అర్థమైందా? ఇక్కడ అంతే పంజాబ్కి ఉంటారు. నేను పంజాబ్కి అసలు ఫ్యాన్స్ ఉంటారని నేను చెప్పట్లే. బట్ మన ఆడియన్స్ తెలుగు వాళ్ళు కాబట్టి, వీ కమ్ ఫ్రమ్ సేమ్ కల్చర్ కాబట్టి, సేమ్ హిస్టరీ. అసలు పంజాబ్ గురించి ఏంటో చెప్పండి కొంచెం పాజిటివ్గానే అడుగుతున్నాను అంతే. బట్ ఆన్ ది కాంట్రరీ ఐ విల్ టెల్ వన్ థింగ్ అబౌట్ ఢిల్లీ దట్ ఐ అబ్సల్యూట్లీ కమెండ్ అబౌట్ ఢిల్లీ, విచ్ ల్యాక్డ్ ఇన్ పంజాబ్. అదేంటో తెలుసా? గ్రూమింగ్ యంగ్ ప్లేయర్స్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఢిల్లీ హ్యాడ్ ఎంతమంది కుర్రోళ్ళు ఢిల్లీకి ఆడారో చెప్తా. పృథ్వీ షా, సంజు శాంసన్ ఢిల్లీకి ఆడాడు. ఒక సీజన్ మధ్యలో వెళ్ళి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ ఆడాడు. ఒక్క సీజన్ మధ్యలో అదేలే అటు ఇటు వెళ్ళిన. ఢిల్లీకి చాలా ఇయర్స్ ఆడాడు సంజు శాంసన్. ఆర్ఆర్కి ఎన్ని ఆడాడు, ఢిల్లీకి అన్నీ ఆడాడు. అవును, అవును. ఒక సీజన్ ఏదో స్వాప్ అయితే 1-2 సీజన్లు ఆడి వచ్చాడు. మళ్ళీ ఎక్కువ సీజన్లో ఆడాడు, తక్కువ సీజన్లో ఏం కాదు, 1-2 కాదు. ఐ థింక్ 1 or 2 చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి. సంజు శాంసన్ ఆడాడు, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వీళ్ళందరూ ఆడారు. ఓకే, వీళ్ళందరినీ లాక్కొచ్చాడు. ఇంకొక యంగ్ ప్లేయర్స్ పంచాయతీ వచ్చినప్పుడు నేను ఒక ఎక్సలెంట్ స్టోరీ చెప్తాను. యంగ్ ప్లేయర్స్ పంచాయతీ అండ్ ఢిల్లీ ఈజ్ వన్ మ్యాడ్ పంచాయతీ. అదేంటంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు దే హ్యాడ్ దిస్ థింగ్, రుక్కీ ప్లేయర్స్ ఉంటారు. రుక్కీ ప్లేయర్స్ అంటే అండర్-19 ప్లేయర్స్, అలాగే ఒక బంచ్ని క్రియేట్ చేశారంట. బంచ్ని క్రియేట్ చేసినప్పుడు ఎవ్రీ టీమ్ షుడ్ డెఫినెట్లీ టేక్ 2 ప్లేయర్స్. అది ఎలా తీసుకోవాలి మరి? ఎవరికి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది తీసుకునేదంటే, చిట్టీలు ఆటేస్తే అందరికంటే ఫస్ట్ తీసుకునే ఆపర్చునిటీ ఢిల్లీకి వచ్చిందంట. నెక్స్ట్ తీసుకునే ఆపర్చునిటీ ఆర్సీబీకి వచ్చిందంట. అలా వరుసగా చూస్తే 8th టీము కేకేఆర్ అంట. సో ఫస్ట్ నువ్వు 8 తీసుకో, తర్వాత మళ్ళీ ఇంకొక 8 తీసుకో. అలాగే కేకేఆర్ గాట్ ది లాస్ట్ 2 people అంట ఆఫ్ ది చాయిసెస్. అన్లక్కీ. అర్థమైంది. అప్పుడు ఢిల్లీ హ్యాడ్ వెరీ గుడ్ ఓపెనర్స్ ఇన్ సెహ్వాగ్, గంభీర్, అండ్ దే ఆల్సో హ్యాడ్ గుడ్ ఓపెనర్స్. రాస్ టైలర్ ఉండే అంట బ్యాటింగ్లో, వీళ్ళందరూ ఉండే అంట. ఉన్నారని చెప్పి 2008లో రాస్ టైలర్ వాజ్ ఇన్ ఆర్సీబీ. బట్ స్టిల్ ఓపెనర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. మనకి ఒక ప్రాపర్ ఇండియన్ బౌలర్ లేడు అని చెప్పి ఫస్ట్ ఛాన్స్ వస్తే వాళ్ళ టీంలో కోహ్లీని అకామిడేట్ చేయలేరు అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదని చెప్పి ప్రదీప్ సంగ్వాని తీసుకున్నారంట. ఈ స్టోరీ తెలుసు. నెక్స్ట్ ఛాన్స్ ఆర్సీబీకి వస్తే కోహ్లీని తీసుకున్నారు. కోహ్లీ వాజ్ ఏ ఢిల్లీ బాయ్. కోహ్లీ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ ఫిట్స్, ఎవ్రీథింగ్, లైక్ లిటరలీ. అంతే. బట్ దే మిస్డ్ కోహ్లీ. ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మిస్సెస్ ఇన్ ఐపీఎల్. మిస్ అది వదులుకోవడం కాదు, మిస్ అది. అదే. బట్ యా అంతేలే, రాసిపెట్టి ఇక్కడ రాసిపెట్టి ఉంది, ఏమో మరి. బట్ యా, సో అలాగా అట్లీస్ట్ ఢిల్లీ యంగ్ ప్లేయర్స్ని అయితే గ్రూమ్ చేసిందంట ఇప్పటికన్నా. అండ్ ఇప్పుడు కూడా
వాళ్ళు నమ్ముకునేది యంగ్ ప్లేయర్స్ని. వాళ్ళే ఇప్పుడు స్టార్లు అయ్యారు. ఇప్పుడు అక్షర్ పటేల్ ఒక మెయిన్ మ్యాన్ అయ్యాడు ఇండియన్ టీంలో, కుల్దీప్ యాదవ్ ఒక మెయిన్ మ్యాన్ అయ్యాడు. సో ఉన్నారు. నన్ను అడిగితే పృథ్వీ షాకి చాలా ఛాన్సులు ఇచ్చారు, మంచి ఛాన్సులు ఇచ్చారు. ఇప్పుడు అభిషేక్ పొరెల్ వాడికి ఛాన్సులు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ రిక్కీ బూయికి కూడా ఛాన్సులు ఇచ్చారు, బాగా ఆడుతున్నాడని. సో అందరికీ ఛాన్సులు ఇస్తానే ఉంటారు. వర్కౌట్ అయినప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, వర్కౌట్ అయినప్పుడు కిందకు వచ్చి పడ్డారు, ఇదంతా. సో నౌ దే హ్యావ్ ఎ వెరీ ఏబుల్ కెప్టెన్ ఆర్ ఏబుల్ గై, ఒక సీనియర్ మంచి ఆప్షన్ చేశారు. విత్ కేఎల్ రాహుల్. తక్కువ కొనేశారండి, 14 కోట్లు. దే హ్యావ్ కేఎల్ రాహుల్, దే హ్యావ్ అక్షర్ పటేల్, దే హ్యావ్ కుల్దీప్ యాదవ్, దే హ్యావ్ మిచెల్ స్టార్క్, దే హ్యావ్ నటరాజన్, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. I am telling you, they have a very very solid team. So let us see what they will do. అండ్ నేను పంజాబ్ ఓనర్స్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూడడానికి ఏం సలహాలు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళకి నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో తెలుసా? సరే, ఎంజాయ్ దట్ యూ హ్యావ్ ఎ టీమ్ అండ్ ఓకే, లివ్ ఇట్ టు పాంటింగ్. I think they did it before also, man. They left it to Darren Lehman, they left it to Virender Sehwag. 1 year వదిలేస్తే సరిపోదు, 3 years వదలాలి. టామ్ మోడీకి ఎన్ని ఇయర్స్ వదిలేరు? ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. యా, సో ఇదన్నమాట మ్యాటరు. వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ బోత్ ద టీమ్స్ హ్యావ్ వెరీ వెరీ సాలిడ్ టీమ్స్ నౌ. హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వీళ్ళందరితో అన్నారు కదా, యుజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, మంచి జాష్ ఇంగ్లీష్, ఇలాంటి పంచాయతీ మొత్తం రిక్కీ పాంటింగ్ గట్టిగా పట్టాడు. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. నేను లైవ్లు చేస్తున్నప్పుడు కూడా అన్న పంజాబ్ గట్టిగా ఉందన్న ఛాన్స్ అంటున్నారు. చూద్దాం. 2 టీమ్స్ సాలిడ్ ఉన్నాయి. 2025లో హోప్ఫుల్లీ దే విల్ టర్న్ ద టేబుల్స్, ప్రూవ్ అస్ రాంగ్, మేక్ గుడ్ టీమ్. నాకు రిజల్ట్స్ నేను అంటాను కదా, రిజల్ట్స్ అని. అలా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయండి, కొంచెం బ్రాండ్ వాల్యూ పెంచండి, ఎంటర్టైనింగ్ పెంచండి. సో హోప్ఫుల్లీ బోత్ ద టీమ్స్ ప్లే వెల్ అండ్ like start some legacy from here. Yes, that's it for this video guys. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ప్రణయ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అందరూ మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ గైస్.